బీఎస్సీ డేటా సైన్స్ మేజర్ 1, మేజర్ 2, మేజర్ 3. అంటే మేజర్ 1 డేటా విజువలైజేషన్ యూజింగ్ ట్యాబ్లూ, మేజర్ 2 డేటా విజువలైజేషన్ యూజింగ్ పైథాన్, మా థర్డ్ మేజర్ ఇంట్రడక్షన్ టు ఎస్క్యూఎల్ అండ్ అడ్వాన్స్డ్ ట్యాబ్లూ. వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా నేను ఒకటే పీడిఎఫ్లో డిజైన్ చేశాను. ఈ టోటల్ వీడియో కనుక మీరు చూసినట్లయితే ఈ 3 మేజర్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇదే వీడియోలో కవర్ అవడం అన్నది జరిగింది. ఓకేనా, ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ మేజర్ 1 డేటా విజువలైజేషన్ యూజింగ్ ట్యాబ్లూ. యూనిట్ 1లో ఎక్స్ప్లెయిన్ స్టెప్స్ టు కనెక్ట్ డేటా ఇన్ ఏ ట్యాబ్లూ డెస్క్టాప్. డిస్క్రైబ్ జాయినింగ్ టేబుల్స్ ఇన్ ట్యాబ్లూ విత్ ఎగ్జాంపుల్స్. ఈ రెండిట్లో గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ అదేవిధంగా లాస్ట్లో జనరేటెడ్ ఫీల్డ్స్ ఆర్ వాల్యూస్ ఇన్ ట్యాబ్లూ. ఈ 3 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ గ్యారంటీగా ఈ యూనిట్ నుండి వస్తుంది. అండ్ అదేవిధంగా సెకండ్ యూనిట్ చూసినట్లయితే డిఫరెంట్ చార్ట్ టైప్స్ ఇన్ ట్యాబ్లూ అనే క్వశ్చన్ కానీ, లేదు అనుకున్నట్లయితే సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్ డేటా ఇన్ ట్యాబ్లూ అనే క్వశ్చన్ కానీ, లేదా సెట్స్, గ్రూప్స్ అండ్ హైరారికల్స్ అనే క్వశ్చన్లో ఈ మూడిట్లో ఏదో ఒక క్వశ్చన్ గ్యారంటీగా మీకు ఎస్ఏ క్వశ్చన్ కింద రావడం జరుగుతుంది. మరి యూనిట్ 3 తీసుకున్నట్లయితే యూనిట్ 3లో అగ్రిగేషన్ అండ్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ ఇన్ ట్యాబ్లూ అనే క్వశ్చన్ కానీ, లేదా టేబుల్ క్యాలిక్యులేషన్ ఫంక్షన్స్ అనే క్వశ్చన్ కానీ, లేదా ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఇన్ డేటా అనాలిసిస్ అనే క్వశ్చన్ కానీ గ్యారంటీగా యూనిట్ 3లోంచి అడగడం జరుగుతుంది. మరి యూనిట్ 4 తీసుకున్నట్లయితే యూనిట్ 4లో క్రియేటింగ్ మ్యాప్స్ ఇన్ ట్యాబ్లూ, లేదా ప్లాటింగ్ కస్టమ్ లొకేషన్స్ అనే మ్యాప్ అనే క్వశ్చన్ కానీ, లేదా పాయింట్ టు పాయింట్ మ్యాపింగ్ టెక్నిక్స్ అనే టాపిక్ కానీ గ్యారంటీగా ఈ యూనిట్ 4 నుండి ఎస్ఏ క్వశ్చన్ కింద వస్తుంది. అండ్ యూనిట్ 5లో గ్యారంటీగా వచ్చే క్వశ్చన్స్ అడ్హాక్ అనాలిసిస్ ఇన్ ట్యాబ్లూ అనే క్వశ్చన్ కానీ, లేదా పారామీటర్స్ అండ్ యూజింగ్ దేర్ యూజెస్ క్వశ్చన్ కానీ, లేదా ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్స్ అండ్ అనాలిసిస్ ఎన్విరాన్మెంట్ అనే క్వశ్చన్స్ ఈ యొక్క డేటా విజువలైజేషన్ యూజింగ్ ట్యాబ్లూ పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద రావడం జరుగుతుంది. మరి మేజర్ 2 డేటా విజువలైజేషన్ యూజింగ్ పైథాన్ తీసుకున్నట్లయితే ఇందులో గ్యారంటీ క్వశ్చన్ డేటా సైన్స్ ప్రాసెస్ విత్ స్టెప్స్ అనే క్వశ్చన్ కానీ, లేదా ఈడిఏ అనే క్వశ్చన్ కానీ గ్యారంటీగా వస్తుంది. లేదు అనుకున్నట్లయితే ఇంపార్టెంట్ పైథాన్ లైబ్రరీస్ యూజ్డ్ ఇన్ డేటా సైన్స్ అనే క్వశ్చన్లో ఈ 3 క్వశ్చన్స్లో గ్యారంటీగా ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది, గన్ షాట్ క్వశ్చన్స్. మరి యూనిట్ 2 తీసుకున్నట్లయితే యూనిట్ 2లో పాండాస్ డేటా స్ట్రక్చర్ అనే క్వశ్చన్ కానీ, లేదన్నట్లయితే హ్యాండిలింగ్ మిస్సింగ్ డేటా టెక్నిక్స్ అనే క్వశ్చన్ కానీ, లేదా ఇంటరాక్టింగ్ విత్ వెబ్ ఏపీఐస్ అండ్ డేటాబేసెస్ అనే క్వశ్చన్స్లోంచి ఈ క్వశ్చన్లోంచి గ్యారంటీగా ఒక ఎస్ఏ క్వశ్చన్ అనేది 100% కవర్ అవుతుంది. అదేవిధంగా థర్డ్ యూనిట్ తీసుకున్నట్లయితే కంబైనింగ్ అండ్ మెర్జింగ్ డేటా సెట్స్ టాపిక్ కానీ, డేటా విజువలైజేషన్ యూజింగ్ మ్యాథ్ప్లాట్లిబ్ అండ్ సీబార్న్ అనే క్వశ్చన్ కానీ, లేదా అడ్వాన్స్డ్ కేటగరైజ్ అండ్ న్యూమరిక్ ప్లాట్స్ ఈ 3 క్వశ్చన్లో ఒక ఎస్ఏ క్వశ్చన్ అనేది గ్యారంటీగా వస్తుంది. మరి ఫిఫ్త్ యూనిట్ తీసుకున్నట్లయితే గ్రూప్ బై మెకానిజం ఇన్ పాండాస్ క్వశ్చన్ కానీ, లేదన్నట్లయితే డేటా అగ్రిగేషన్ టెక్నిక్స్ అనే క్వశ్చన్ కానీ, లేదా
రీశాంప్లింగ్ అండ్ సీక్వెన్స్ కన్వర్షన్ అనే టాపిక్లోంచి గ్యారంటీగా ఒక ఎస్ఏ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా యూనిట్ 5 తీసుకున్నట్లయితే యూనిట్ 5లో అడ్వాన్స్డ్ గ్రూప్ బై ఆపరేషన్స్ అనే టాపిక్ కానీ మెథడ్ చైనింగ్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ అనే టాపిక్ కానీ లేదా డేటా క్లీనింగ్ అండ్ విజువలైజేషన్ టెక్నిక్స్ అనే టాపిక్ నుండి గ్యారంటీగా ఒక ఎస్ఏ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా మేజర్ 3 తీసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ టు ఎస్క్యూఎల్ అండ్ అడ్వాన్స్డ్ ట్యాబ్లూ, ఇందులో గ్యారంటీగా వచ్చే క్వశ్చన్ డిబిఎంఎస్ కాన్సెప్ట్స్ అండ్ ఇట్స్ అడ్వాంటేజ్ అనే క్వశ్చన్ కానీ లేదా ఈఆర్ మోడల్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ అనే టాపిక్ కానీ లేదా క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఎంటిటీస్ అట్రిబ్యూట్స్ అండ్ రిలేషన్షిప్, ఈ మూడిట్లో ఒక టాపిక్ కంపల్సరీగా ఎగ్జామినేషన్లో ఎస్ఏ క్వశ్చన్ కింద వస్తుంది. మరి యూనిట్ 2 తీసుకున్నట్లయితే యూనిట్ 2లో మనకి డిడిఎల్ డిఎంఎల్ కమాండ్స్ కానీ జాయిన్ ఆపరేషన్స్ అనే క్వశ్చన్ కానీ లేదా సబ్ క్వెరీస్ అండ్ కోరిలేటెడ్ క్వెరీస్ విత్ ఎగ్జాంపుల్స్ అనే క్వశ్చన్ గ్యారంటీగా ఎగ్జామినేషన్లో 100% వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్న టాపిక్స్. మరి అదేవిధంగా ఈ అడ్వాన్స్డ్ ట్యాబ్లూలో యూనిట్ 3 నుండి మనం చూసినట్లయితే ఆల్రెడీ ట్యాబ్లూ అనే పేపర్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. అదే క్వశ్చన్స్ ఇక్కడ కూడా ఉంటుంటాయి. మరి ఇందులోంచి మనకి ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే డేటా విజువలైజేషన్ టైప్స్ అండ్ ఇట్స్ దేర్ యూజెస్ అనే క్వశ్చన్ ఒకటి, బైండింగ్ అండ్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ అనే టాపిక్ ఒకటి, లేదా టేబుల్ క్యాలిక్యులేషన్స్ అండ్ ఎల్ఓడి క్యాలిక్యులేషన్స్ అనే టాపిక్లోంచి గ్యారంటీగా ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. మరి అదే యూనిట్ 4 తీసుకున్నట్లయితే డాష్బోర్డ్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనే క్వశ్చన్ కానీ ఇంటరాక్టివ్ డాష్బోర్డ్స్ అండ్ డ్రిల్ డౌన్ ఫీచర్స్ అనే క్వశ్చన్ కానీ క్రియేటింగ్ డాష్బోర్డ్స్ ఇన్ ట్యాబ్లూ, ఈ మూడిట్లో గ్యారంటీగా ఒక క్వశ్చన్ అనేది 100% వస్తుంది. అదేవిధంగా యూనిట్ 5 తీసుకున్నట్లయితే హ్యాండిలింగ్ లార్జర్ డేటా సెట్స్ ఇన్ ట్యాబ్లూ అనే క్వశ్చన్ కానీ లేదా ట్యాబ్లూ సర్వర్ అండ్ ఇట్స్ ఫీచర్ అనే క్వశ్చన్ కానీ పారామీటర్స్ అండ్ దేర్ యూసేజ్ అనే క్వశ్చన్, ఈ మూడిట్లో ఒక క్వశ్చన్ కంపల్సరీగా మనకి గ్యారంటీగా ఫైనల్ ఎగ్జామ్స్లో వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 మేజర్ పేపర్స్లో ఉన్న నేను చెప్పిన క్వశ్చన్స్ కనుక ప్రిపేర్ అయినట్లయితే 100% మీరు ఫైనల్ ఎగ్జామ్లో మంచి మార్క్స్తో సెక్యూర్ అవ్వచ్చు. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.